ఈ సెషన్లో మనం క్లయింట్ సర్వర్ టెక్నాలజీ అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా మనం సీక్వెల్ సర్వర్లో ఇంప్లిమెంట్ చేయబోతున్నాం అనేది టాపిక్ అన్నమాట. సో క్లయింట్ సర్వర్ జనరల్గా మనకి ఏంటి, సీక్వెల్ సర్వర్ దాని పేరులోనే ఉంది కదండి. సీక్వెల్ సర్వర్. సర్వర్ అంటే ఏంటి, ఇట్ విల్ సర్వ్స్ ద డేటా టు ది క్లయింట్. ఓకే, అంటే సర్వర్ దగ్గర డేటా ఉంటుంది, దానికి క్లయింట్ రెస్పాండ్ అవుతుంది. క్లయింట్ ఇచ్చిన క్వరీస్ని సర్వర్కి తీసుకెళ్తుంది, మళ్ళీ సర్వర్ ఇచ్చిన రెస్పాన్స్ని క్లయింట్ రిసీవ్ చేసుకుంటుంది. ఇది జనరల్గా ఏ అప్లికేషన్స్లో అయినా సరే జరిగే థింగ్ అన్నమాట. ఇది మీరు ఏదైనా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా సరే మీరు లైక్ మామూలుగా మనం యూజ్ చేసే గూగులే అనుకుందాం. మీరు క్లయింట్, అక్కడ ఏం టైప్ చేస్తారు, మీకు కావాల్సింది మీరు టైప్ చేస్తారు. యు ఆర్ ద క్లయింట్. క్లయింట్ అంటే అక్కడ ఏంటండి, దేంట్లో ఒక గూగుల్ ఎన్విరాన్మెంట్లో మీరు టైప్ చేస్తున్నారు అంటే ఒక వెబ్ పేజ్ అనేది అక్కడ ఓపెన్ అయింది. దట్ ఈస్ ద క్లయింట్. వెన్ ఎవర్ యు ఆర్ ఆస్కింగ్ ద క్వశ్చన్, ద సర్వర్ ఎప్పుడైతే మీరు సెర్చ్ అని కొడతారో అప్పుడు సర్వర్ రెస్పాండ్ అవుతుంది. సర్వర్ దగ్గర మొత్తం డేటా ఉంటుంది. ఆ డేటా ఇక్కడికి మీకు రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇది క్లయింట్ సర్వర్ టెక్నాలజీ. ఇది ట్రెడిషనల్గా ఇంతకు ముందర వచ్చేసి డెస్క్టాప్లో ఉండేది. డెస్క్టాప్ అంటే నాట్ రిలేటెడ్ టు వెబ్ అట్ ఆల్. ఇప్పుడు మొత్తం కూడా వెబ్ టెక్నాలజీ అంటే ఇంటర్నెట్ బేస్డ్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి ప్రతిదీ కూడా మీకు సర్వర్ ఎక్కడో ఉంటుంది, క్లయింట్ ఎక్కడో ఉంటాడు. క్లయింట్ ఇచ్చిన క్వరీస్కి సర్వర్ రెస్పాండ్ అవుతుంది. ఇది ఇప్పుడు జరిగే యాక్చువల్ సిచ్యువేషన్ అన్నమాట. బట్ ఇన్ అవర్ సినారియో ద క్లయింట్ ఈస్ ఎస్క్యూఎల్ సర్వర్. అంటే మీరు మీ సిస్టంలోనే మీరు క్లయింట్ని సర్వర్ని రెండింటిని కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు. గూగుల్ ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. మీ సిస్టమే సర్వరు, మీ సిస్టమే క్లయింట్. అంటే ఫస్ట్ మీరు ఏమి ఇన్స్టాల్ చేసుకోవాలి, మీ సిస్టంలో ఎస్క్యూఎల్ సర్వర్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎస్క్యూఎల్ సర్వర్ని ఇన్స్టాల్ చేసుకుంటే అది బ్యాక్గ్రౌండ్లో మీకు కనిపించదండి. మీకు గూగుల్ ఏ విధంగా అయితే ఎక్కడి నుంచో డేటాని మీకు సర్వ్ చేస్తుందో అది ఎక్కడ ఉందో మీకు తెలియదు. మీకు కనిపించేది ఏంటి, ఫ్రంట్ ఎండ్. మీరు అక్కడ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లోనో సో అండ్ సో దీన్ని ఓపెన్ చేస్తారు, దాంట్లో మీరు సెర్చ్ చేస్తారు. యు ఆర్ ద క్లయింట్. ఇది మీకు కనిపిస్తుంది, మీ ఎదురుగా కనిపించేది క్లయింట్ అన్నమాట. సర్వర్ ఎక్కడ ఉంటుంది, అది మీకు సర్వ్ చేస్తుంది. బట్ ఇన్ దిస్ కేస్ వాట్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ఈస్ సర్వర్ ఈజ్ ఇన్ యువర్ సిస్టమ్ అండ్ క్లయింట్ ఈజ్ ఇన్ యువర్ సిస్టమ్. అంటే మీరు సర్వర్ని ఇన్స్టాల్ చేసుకోవాలి మీ సిస్టంలో, అంటే ఎస్క్యూఎల్ సర్వర్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎస్క్యూఎల్ క్లయింట్ కూడా మీ దగ్గరే ఉండాలి. అంటే ఇంకా చెప్పాలంటే డీటెయిల్గా వెళ్దాం ఒకసారి. ఎలా ఉంటుందంటే, ఏదైనా సరే ఒక అప్లికేషన్ లైక్ మీకు ఒక బ్యాంకు, సపోజ్ ఇక్కడ నేను చూపించిన విధంగా ఒక బ్యాంకు అనుకున్నాం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంథింగ్ బ్యాంక్ ఏదో ఒకటి. ఈ బ్యాంక్లో డేటా మొత్తం ఉంటుంది. ఎక్కడ ఉంటుంది, అక్కడ అడ్మిన్ ఒకడు ఉంటారు. ప్రతి ఒక్క బ్యాంక్కి అడ్మిన్ ఒకరు ఉంటారు. సూపర్ అడ్మిన్ అనేది
సెంట్రలైజ్డ్గా వేరే దగ్గర ఉంటుంది. డేటాబేస్ మొత్తం అక్కడ నుంచి ఇక్కడ లోకల్ బ్యాంక్కి వాళ్ళు తీసుకురావడం జరుగుతుంది. అంటే ఎస్క్యూఎల్ సర్వర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అతని దగ్గరే ఉంటుంది. క్లయింట్ ఎవరు? మిగతా ఆపరేట్ చేస్తుంటారు కదా, మిగతా క్లర్క్స్ వాళ్ళు వీళ్ళు అవి ఇవి డేటా ఎంట్రీ చేయడము, డేటా చూడడం, అవన్నీ వీళ్ళు క్లయింట్స్. వీళ్ళ దగ్గర క్లయింట్ సాఫ్ట్వేర్ ఉంటుంది, సర్వర్ దగ్గర బ్యాక్ ఎండ్లో సర్వర్ సాఫ్ట్వేర్ ఉంటుంది. మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు, ఏదన్నా డౌట్ ఉంటే ఇమ్మీడియట్గా అడగండి. ఓకే, అర్థమవుతుందా? ఓకే సార్. ఓకే. యాహ్! యాహ్! సార్ అర్థమైంది. సో దట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 2 టైర్ 3 టైర్ ఎన్విరాన్మెంట్ అనేది, మనం 2 టైర్ అనేది లైక్ ఒక సర్వర్ ఉంటుంది, క్లయింట్ ఉంటారండి. 2 టైర్ అంటే సర్వరు క్లయింట్. ఇంతకు ముందర పాత టెక్నాలజీలో విజువల్ బేసిక్ 6 అనేది ఉండేది, అది క్లయింట్ అనమాట అనుకుందాం. సర్వర్ ఎవరు? ఎస్క్యూఎల్ సర్వర్ కానీ, అంటే డేటా ఇక్కడ ఉంటుంది, లేదంటే ఎంఎస్ యాక్సెస్ కావచ్చు, ఆరకిల్ కావచ్చు, వీటిల్లో సర్వర్ అనేది ఉండేది. అందుకనే వాటిని బ్యాక్ ఎండ్ అని కూడా అంటాం మనం. అందుకనే వీటిని డేటాబేసెస్ లేదంటే డేటాబేస్ రిలేటెడ్ సాఫ్ట్వేర్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో ఇవి క్లయింట్ అనేది ఏంటంటే ఫ్రంట్ ఎండ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉండాలి? సపోజ్ మీరు ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళారు, లేదంటే ఒక బస్ స్టాండ్ రిజర్వేషన్కి వెళ్ళారు. రిజర్వేషన్ చేసుకునేటప్పుడు అక్కడ మీకు కనిపించేది ఫ్రంట్ ఎండ్ అండి. అంటే ఆ స్క్రీన్లో సో అండ్ సో ట్రైన్ నెంబర్, ట్రైన్ నేమ్ ఏంటి, ఎవరెవరు, ఎంతమంది, ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. దాన్ని ఫ్రంట్ ఎండ్ అంటాం జనరల్గా. ఈ డేటా ఎక్కడ ఈ ఫ్రంట్ ఎండ్లో ఫైనల్గా సబ్మిట్ అనో ఏదో బటన్ ఉంటుంది కదా లాస్ట్లో, ఆ సబ్మిట్ చేయగానే ఎక్కడికి వెళ్తుంది ఆ డేటా? బ్యాక్ ఎండ్కి వెళ్తుంది. బ్యాక్ ఎండ్ మీన్స్ సర్వర్ మీన్స్ నథింగ్ బట్ డేటాబేస్. వాట్ యు ఆర్ గోయింగ్ టు లెర్న్ ఈస్ డేటాబేస్. ఓకే, సో అందుకనే దాన్ని బ్యాక్ ఎండ్ అంటాం, మనకి కనిపించేదాన్ని ఫ్రంట్ ఎండ్ అంటాం. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు, ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ కావద్దు. ఇది 2 టైర్ టెక్నాలజీ అంటే మిడిల్ వేర్ అనేది ఎక్కడ ఉండదు. మిడిల్ వేర్ అంటే ఇంటర్నెట్ బేస్డ్ కాదు అన్నట్టు. 3 టైర్ టెక్నాలజీ అంటే క్లయింట్ ఉంటుందండి, క్లయింట్ మనకి ఫ్రంట్ ఎండ్ కనిపిస్తూ ఉంటుంది. క్లయింట్ రిక్వెస్ట్ అప్లికేషన్ సర్వర్ అనేటివి ఉంటాయి, లైక్ ఈ ASP.NET, సర్వ్లెట్స్, జావా రిలేటెడ్, PHP, ఇట్లాంటివన్నీ చాలా సాఫ్ట్వేర్స్. వీటిని మిడిల్ వేర్ అంటే అప్లికేషన్స్ సర్వర్స్ అంటాం. ఈ సర్వర్స్ ఏం చేస్తాయంటే క్లయింట్ ఇచ్చిన రిక్వెస్ట్ని అవి రిసీవ్ చేసుకొని మళ్ళీ డేటాబేస్ సర్వర్స్ అంటే 3 లేయర్స్గా ఉంటాయి. అది 3 టైర్ టెక్నాలజీ అని చెప్పేసి అంటాం. మీరు ఎక్కడ కూడా మీరు ఏ గూగుల్ ఓపెన్ చేసినా, ఏది ఓపెన్ చేసినా మీకు కనిపించేది HTML పేజెస్ కనిపిస్తాయి జనరల్గా. స్క్రిప్ట్ ఏది గూగుల్ కానీ ఏది కానీ ఓపెన్ చేయండి, HTML, CSS, జావా స్క్రిప్ట్ వీటి మీద కనిపిస్తాయి. అదంతా కూడా ఫ్రంట్ ఎండ్ అనమాట. ఫ్రంట్ ఎండ్ స్క్రీన్ వాట్ యు ఆర్ వ్యూయింగ్ వెనెవర్ you are putting the data on that particular places. ఇది మీ నేము సంథింగ్ ఇవన్నీ ఎంటర్ చేస్తారు. అప్పుడు ఏం చేస్తుంది? అప్లికేషన్ సర్వర్ రిసీవ్ చేసుకుంటుంది. అప్లికేషన్ సర్వర్ రిసీవ్ చేసుకొని అప్పుడు డేటా ఎక్కడ ఉంది? బ్యాక్ ఎండ్లో ఉన్నది, డేటాబేసెస్లో ఉంటుంది. లైక్ SQL సర్వర్ కావచ్చు, ఆరాకిల్ కావచ్చు, ఇంకోటి. వాటి దగ్గర నుంచి డేటాని తీసుకొని వచ్చి అప్లికేషన్ సర్వర్ రిసీవ్ చేసుకొని అప్పుడు క్లయింట్కి మీకు పంపించడం జరుగుతుంది. ఇది 3 టైర్ టెక్నాలజీ. ఇప్పుడు వాడేదంతా కూడా 3 టైర్ టెక్నాలజీ. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు కావాల్సింటే ఇంకా ఇన్ఫర్మేషన్ దీని గురించి వాట్ ఈస్ డిఫరెంట్ బిట్వీన్ 2 టైర్ అండ్ 3 టైర్ ఎవ్రీథింగ్ మన వీడియోస్లో కూడా ఉన్నాయి.
ప్లేలిస్ట్లోకి వెళ్తే వాటి గురించి డేటాబేసెస్ గురించి చాలా బ్రాడ్గా చెప్పున్నాం. బట్ ఇన్ అవర్ సినారియో బ్రీఫ్గా వెళ్ళాలి కాబట్టి అంత ఇది ఉండదు. మీకు డిబిఎంఎస్ అనే ఒక చాప్టర్ ఉంటుందండి, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. అది థిరిటికల్ పార్ట్ అనమాట. ఓకే, ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి వాళ్ళకి ఇస్తుంది. మీకు కావాల్సి ఉంటే ఆ ప్లేలిస్ట్ మొత్తం కూడా ఒకసారి ఫాలో కావచ్చు. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అనేది ఉండదు. మీరు గుర్తుపెట్టుకోండి, 3 టైర్ అనేది క్లయింట్ టు డైరెక్ట్ డేటాబేస్, 2 టైర్ అనేది క్లయింట్ టు డేటాబేస్, 3 టైర్ అనేది క్లయింట్ టు అప్లికేషన్ సర్వర్, డేటాబేస్ సర్వర్. 3 లేయర్స్ ఉంటాయి. ఓకే, అదే ఇంటర్నెట్ బేస్డ్ టెక్నాలజీ మనం వాడుతున్నాం కాబట్టి ఇంటర్నెట్ బేస్డ్ మీద మనకి ఈ విధంగా జరుగుతుంది. కానీ ఇక్కడ మీరు నేర్చుకునేది ఏంటి? ఎస్క్యూఎల్ సర్వర్. మరి ఎస్క్యూఎల్ సర్వర్లో క్లయింట్ ఏంటండి, సర్వర్ ఏంటండి, ఇవన్నీ మాకు కన్ఫ్యూజన్ వద్దండి అవి ఇవి అనుకుంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ యాక్చువల్గా ఎస్క్యూఎల్ సర్వర్ డేటాబేస్ని మేనేజ్ చేయాలి. వీ డోంట్ వాంట్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అట్ ఆల్. దట్ మీన్స్ వీ డోంట్ వాంట్ ఎనీ ఫ్రంట్ ఎండ్. వీఆర్ నాట్ గోయింగ్ టు డెవలప్ ఎనీ ఫ్రంట్ ఎండ్ అట్ ఆల్. అర్థమైందా? ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ మనం డెవలప్ చేయటం లేదు. ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ఎక్కడ వస్తుంది మీకు? లైక్ పవర్ బిఐ అనుకోండి, మీరు ఫ్రంట్ ఎండ్ పవర్ బిఐ అనుకోండి. అంటే సీక్వెల్ సర్వర్లో ఉండే డేటాని లేదంటే ఎక్సెల్లో ఉండే డేటాని తీసుకొచ్చి మనం ఇక్కడ ఏం చేస్తాము? పవర్ బిఐలో విజువలైజేషన్స్, అనలైజేషన్స్ ఇవన్నీ చేస్తాం. ఓకే, సో అంటే మీకు బ్రీఫ్గా అర్థమయ్యేదానికి, అంటే నేను డెప్త్గా వెళితే ఎట్లా ఉంటుంది, వెళ్ళకపోతే ఎట్లా ఉంటుంది అనేది మీరు కన్ఫ్యూజన్ అవ్వకుండా ఉండేదానికి ఇవన్నీ చెప్తున్నాను అనమాట. ఓకే, ఎనీవే మనకి ఇప్పుడు పవర్ బిఐ కూడా అవసరం లేదు. మనకేంటి, ఫస్ట్ మనం ఇన్స్టాల్ చేయాల్సింది ఏంటి? సర్వర్ ఇన్స్టాల్ చేయాలి. మీ కంప్యూటర్లో మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. డెవలపర్ వర్షన్ ఆల్రెడీ నేను స్క్రీన్ షాట్లో పెట్టున్నాను. వర్షను కోర్స్ అది 19th వర్షన్ అనుకుంటాను. 19th వర్షన్ అయినా అప్కమింగ్ వర్షన్స్ అయినా అన్నీ సిమిలర్గా ఉంటాయి. మీరు అక్కడ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. అది వర్షన్ ఏదో కదా. ఓల్డ్ వర్షన్స్ అయితే అంటే ఎస్క్యూఎల్ సర్వర్ 14 అవి అంటే ఓల్డ్ వర్షన్స్. మీకు 19th నుంచి 17th నుంచే ఇంచుమించు అన్నీ సిమిలర్గా ఉంటాయి. ఎస్క్యూఎల్ సర్వర్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇది ఫ్రీ వర్షన్, మీకు మైక్రోసాఫ్ట్ వాడు ఇచ్చేసిన వర్షన్. ఇదేం చేస్తుంది? మీకు డేటాబేస్ సర్వర్ మీరు ఇచ్చిన డేటాని స్టోర్ చేసుకుంటుంది. అది మీకు కనిపించదు. ఇది సర్వర్ బ్యాక్ ఎండ్. మరి నాకు పవర్ బిఐ తెలియదు, అవి ఇవి నేను ఎట్లా దాంట్లో డేటాని స్టోర్ చేయాలనే దానికి మనకి క్లయింట్ ఇక్కడ వచ్చేసి ఏంటి, వర్క్ స్టేషన్ లేదంటే క్లయింట్ ఎస్ఎస్ఎంఎస్, ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో. అదే మన దాంట్లోనే వర్క్ చేయబోయేది. యూ డోంట్ నో అబౌట్ ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో. ఇది 19th వర్షన్ అనుకోండి. 19th అయినా కానీ 18th అయినా కానీ అన్నీ సిమిలర్గా ఉంటాయి. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇట్లా ఉంటాయి. ఓకే, దీని ద్వారా మనం ఏదైతే డేటాబేస్ని క్రియేట్ చేస్తామో, ఏదైతే డేటాని లేదంటే టేబుల్స్ని ఇవన్నీ చేస్తామో అవంతా కూడా బ్యాక్ ఎండ్లో సర్వర్లో వెళ్ళి స్టోర్ అవుతాయి. ఇక్కడి నుంచే మనం కాల్ చేయొచ్చు. అర్థమైందా మీకు? SQL Server Management Studio is the client for you. You are going to work with SQL Server Management Studio. Behind ఏముంటుంది? మీకు సర్వర్ ఉంటుంది. సర్వర్ లేకుండా మీకు ఏది ఇది కాదు. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో కూడా చెప్పుంటాను. ఇది స్టార్ట్ చేయగానే మీకు కనెక్ట్ టు సర్వర్ అంటుంది. కనెక్ట్ అంటేనే ఇది వస్తుంది. ఈ ఎన్విరాన్మెంట్ వచ్చింది అంటే సర్వర్కి దీని ద్వారా మీరు కనెక్ట్ అవుతున్నారు.
దిస్ ఈజ్ ద క్లయింట్. ఎస్ఎస్ఎంఎస్ ఈజ్ ద క్లయింట్ టు యూ. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, యూ యూ ఫర్గెట్ అబౌట్ ఆల్ వాట్ ఐ సెడ్ ప్రీవియస్ థింగ్స్. వాట్ ఆర్ ద దీస్ థింగ్స్ ఫర్గెట్ అబౌట్ దెమ్. యువర్ సర్వర్ ఈజ్ SQL server, your working environment is SQL Server Management Studio, SSMS. These two are with Microsoft. Microsoft వాళ్ళు ప్రొవైడ్ చేసినట్టు. SSMS వాడాలా, ఇంకేమీ వాడకూడదా, వేరే వాటిని కూడా వాడుకోవచ్చు. ఆల్టర్నేటివ్ టూల్స్ ఉంటాయి, అవి కూడా క్లయింట్సే. మీకు కావాల్సి ఉంటే ఇది గుర్తుపెట్టుకోండి, SSMS ఆల్టర్నేటివ్ టూల్స్ అని గూగుల్లో సెర్చ్ చేయండి, బోల్డ్ అని వస్తాయి. బట్ దే ఆర్ నాట్ రిలేటెడ్ టు మైక్రోసాఫ్ట్. వాటి ద్వారా కూడా మీరు సర్వర్ని కనెక్ట్ చేసుకోవచ్చు. అర్థమైందా? బట్ యూ హ్యావ్ టు ఫస్ట్ ఇన్స్టాల్ SQL సర్వర్, దెన్ యూ ఇన్స్టాల్ SSMS. అన్నీ కూడా స్టెప్స్ నేను మీకు పీపీటీస్లో ఇచ్చున్నాను ఆల్రెడీ. ఓకే, సో ఇక్కడ చెప్పినట్లుగా డేటాబేస్ సర్వర్ అంటే ఏంటి, మనకి SQL సర్వర్. నెట్వర్క్ ద్వారా మనకి డిఫరెంట్ క్లయింట్స్ అనేవి కనెక్ట్ అవుతూ ఉంటాయి. క్లయింట్ అంటే ఏంటి, ఇక్కడ SSMS అనుకుందాం. ఓకే ఓకే రైట్. అయితే ఇక్కడ SQL సర్వర్ మీకు ఇంట్రడక్షన్ చూసినట్లయితే దీంట్లో మీకు ఏముంటుంది, SQL అనేది మెయిన్గా ఉంటుంది. స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్, దాని గురించి మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, లాస్ట్ క్లాస్లో కూడా చెప్పుకున్నాం. ఇవే కాకుండా మీకు SQL సర్వర్ని క్లౌడ్లో కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, క్లౌడ్ అంటే నేను లాస్ట్లో చెప్తాను, ఇప్పుడు అవసరం లేదు. ఇదే కమాండ్స్ అక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తాను. మరి ఈ SQL సర్వర్ని మీరు మీ కంప్యూటర్లో ఒక సర్వర్ కాదు 4-5 సర్వర్లు కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అవసరాన్ని బట్టి. సర్వర్ 1 అంటే అది బేస్ ఇట్లా వస్తుంది, డిఫాల్ట్ ఇన్స్టాన్స్ అంటాం దాన్ని, MS SQL సర్వర్. నేమ్డ్ ఇన్స్టాన్స్ అంటాం. మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు వచ్చింది, ఫస్ట్ టైం మీరు ఇన్స్టాల్ చేస్తే అది డిఫాల్ట్ ఇన్స్టాన్స్, దాని పేరు ఇలా వచ్చింది. నేను మీకు ఇక్కడ చూపిస్తాను. లైక్ ఇది కనెక్ట్ చేసేటప్పుడు మీకు ఇక్కడ చూడండి, ఎడుసాఫ్ట్ 2, 3 ఇవన్నీ కూడా నేమ్డ్ ఇన్స్టాన్సెస్, బట్ డిఫాల్ట్ ఇన్స్టాన్స్ అనేది ఒకటి ఉంటుంది. ఫస్ట్ టైం మీరు SQL సర్వర్ని ఇన్స్టాల్ చేసేటప్పుడు మీరు పేరు ఇవ్వాల్సిన అవసరం లేదు, అదే పేరు పెట్టుకునేది. తర్వాత మీకు 2-3 సర్వర్లు కావాలి అనుకుంటే అప్పుడు ఏం చేస్తారంటే ఒక్కో దానికి ఒక్కొక్క పేరు పెట్టుకుంటారు. అది రియల్ టైం సినారియోలో ఏ విధంగా జరుగుతుందో అంటే మీ కంపెనీస్లో ఆ విధంగా మీరు 2-3 సర్వర్లు కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. వాటినే నేమ్డ్ ఇన్స్టాన్సెస్ అని చెప్పేసి అంటారు. అంటే మీ ఒక కంప్యూటర్లోనే 3-4 సర్వర్లు కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీరు ఏ సర్వర్కి కనెక్ట్ చేసుకోవాలంటే ఆ సర్వర్కి స్టార్టింగ్లో SSMS ద్వారా కనెక్ట్ అయ్యేటప్పుడు ఆ సర్వర్ అనేది రావడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ ఒక పాయింట్. ఓకే, అదే ఆ పాయింట్సే ఇక్కడ నేను చెప్పడం జరిగింది, ఆ పాయింట్స్ అన్నీ కూడా. ఓకే, ఇంకా ఇవన్నీ కూడా అంత డెప్త్గా మీకు డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్కి అయితే అవసరమవుతాయి. బట్ యూ హ్యావ్ టు నో వాట్ ఈస్ ద డిఫాల్ట్ ఇన్స్టాన్స్. అంటే ఫస్ట్ మీరు ఇన్స్టాల్ చేసేదాన్ని డిఫాల్ట్ ఇన్స్టాన్స్ అంటారు. ఇంకా ఎక్కువ సర్వర్లు మీ కంప్యూటర్లోనే కావాలి అనుకుంటే వాటిని నేమ్డ్ ఇన్స్టాన్సెస్ అంటారు. నిహారిక 1, నిహారిక 2 ఇట్లా సర్వర్లు పెట్టుకోవచ్చు అనేది. అయితే ఈ SQL సర్వర్ అనేది మీకు నంబర్ ఆఫ్
వర్షన్స్గా వస్తుందండి. అంటే కంపెనీ అంటే ఒరిజినల్గా కంపెనీలో వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు దానికి దే హ్యావ్ టు పే సంథింగ్. బట్ మీరు డెవలపర్ వర్షన్ అనేది మీరు ఇట్ ఈస్ సిమిలర్ టు ఎంటర్ప్రైజ్. ఎంటర్ప్రైజ్ అనేది మీరు వాడరు. ఎంటర్ప్రైజ్ అనేది ఎవరు వాడతారు? కంపెనీస్ వాడతారు. బట్ యు ఆర్ గోయింగ్ టు ఇన్స్టాల్ టు లెర్న్ ద ఫుల్ ఫీచర్స్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ ఎడిషన్, దట్ ఈస్ డెవలపర్ ఎడిషన్. దాన్నే ఎట్లా ఇన్స్టాల్ చేయాలనేది నేను చెప్పుకున్నాను ఆల్రెడీ. ఎక్స్ప్రెస్ ఎడిషన్ కూడా ఉంటుంది. బట్ ఎక్స్ప్రెస్ ఎడిషన్ మీకు దీంట్లో ఉండే ఫీచర్స్ అన్నిటిని కూడా ఎక్స్ప్రెస్ ఎడిషన్లో ఇవ్వలేదు. కొన్ని కమాండ్స్ అవన్నీ ఫాలో అవుతుంది, కానీ కొన్ని ఫీచర్స్ దీంట్లో ఉండవు. అందుకని మీకు డెవలపర్ ఎడిషన్ మీకు ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ ఇన్స్టాలేషన్ స్టెప్స్ నేను ఏ వర్షన్ అయినా సరే సిమిలర్గా ఉంటాయి. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళండి, జస్ట్ లైక్ దిస్ SQL సర్వర్ డౌన్లోడ్స్ అని మీరు ఇవ్వగానే లేటెస్ట్ వర్షన్ ఇప్పుడు చూడండి 17 వర్షను 16 వర్షన్ ఇవి ఉన్నాయి. ఇవి అవసరం లేదు. 19 ఎక్స్ప్రెస్ వర్షన్ ఇవి ఉన్నాయి. ఇవి కూడా అవసరం లేదు. 21 22 జస్ట్ లైక్ ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి ఎట్లా ఉండిద్దో. ఇప్పుడు ప్రజెంట్ వర్షన్, ఎందుకంటే ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. నేను గూగుల్ చేస్తున్నాను SQL సర్వర్, జస్ట్ డౌన్లోడ్ అని ఇస్తాను. ఏ వర్షన్ వచ్చిందండి? లేటెస్ట్ వర్షను 2022 ఉంది. ఓకే, నేను SQL సర్వర్ డౌన్లోడ్స్. ఇవన్నీ మీకు అవసరం లేదు. యాజ్యూర్ అంటే క్లౌడ్ బేస్ మీద వస్తుంది. ఇవన్నీ అవసరం లేదు. మీకు ఇది కావాల్సింది. ఎక్స్ప్రెస్ ఎడిషన్ వద్దు. దీంట్లో లిమిటెడ్ ఫీచర్స్ కొన్ని తగ్గుంటాయి. ఆల్మోస్ట్ ఉంటాయి కానీ తగ్గుతాయి. డెవలపర్ వర్షన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. దట్స్ వాట్ ఐ ఆల్రెడీ గివెన్ హియర్. ఓకే, దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు మీడియా డౌన్లోడ్ చేసుకోండి. దాన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ఫోల్డర్ ఓపెన్ చేయండి. ఇవన్నీ ఎక్స్ట్రా దాంట్లో ఏంటి అనేది ఇవ్వడం జరిగింది. ఏదైతే రెడ్ మార్క్ ఇచ్చినో ఓపెన్ దట్ పర్టికులర్ ఫోల్డర్. అండ్ ఆఫ్ కోర్స్ 2019 కావచ్చు, 2022 కావచ్చు. ఓకే, మీరు ఆ ఫోల్డర్ ఓపెన్ చేసుకోండి. దాన్ని లొకేట్ ఎక్స్ట్రాక్ట్ చేయండి. రైట్ క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఎక్స్ట్రాక్ట్ అంటే అది జిప్పుడుగా వస్తుంది. ఈ విధంగా వస్తుంది ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత. మీరు సెటప్లోకి వెళ్ళాల్సి వస్తుంది. సెటప్లోకి వెళ్తే ఇన్స్టాలేషన్ అని ఉండిద్ది. ఇన్స్టాలేషన్లో మీరు ఇన్స్టాల్ న్యూ స్టాండ్ అలోన్ ఇన్స్టాలేషన్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఫీచర్స్, ఇది ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇది ఏదైనా వస్తే ఓకే, ఇది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ అని ఇవ్వండి. ఈ విండోస్ ఫైర్ వాల్ అని వార్నింగ్ వచ్చింది, అదేమీ అక్కర్లేదు మీకు. నెక్స్ట్ అని ఇవ్వండి. తర్వాత మీకు పర్ఫార్మ్ ఏ న్యూ ఇన్స్టాలేషన్ ఆఫ్ SQL సర్వర్, ఇది వచ్చింది. నెక్స్ట్ మీకు ఈ డెవలపర్ వర్షన్ అని వచ్చింది. ప్రోడక్ట్కి ఇవన్నీ ఏం అవసరం లేదు, ఎందుకంటే ఇది ఫ్రీ వర్షన్ అండి మీకు. కాబట్టి ఓకే, యాక్సెప్ట్ చేయండి లైసెన్స్ అగ్రిమెంట్. తర్వాత మీరు ఇక్కడ ఫీచర్స్, ఏ ఫీచర్స్ కావాలి అని అడుగుతుంది. మనకు కావాల్సింది డేటాబేస్ ఇంజిన్ సర్వీసెస్, ఇదొక్కటి సెలెక్ట్ చేసుకోండి చాలు. మిగతా అన్నీ అవసరం లేదు. అది కొన్ని అడ్మిన్ పర్పస్ ఉంటాయి కాబట్టి వీటిల్లోకి వెళ్ళకండి అసలు. మధ్యలో మీకు ఇంకొక పాయింట్, క్లౌడ్ బేస్డ్ అని ఏదన్నా వస్తే దాన్ని ఆ పాయింట్ని డీసెలెక్ట్ చేయండి. అంటే కొత్త వర్షన్స్లో అంటే 2019 కదా, 2022లో క్లౌడ్ అని వచ్చింది. ఆ క్లౌడ్ని డీసెలెక్ట్ చేయండి ఒకవేళ వస్తే. దీనికి ముందర కానీ దీని తర్వాత కానీ వచ్చింది ఆప్షను. క్లౌడ్ డీసెలెక్ట్ చేయండి. క్లౌడ్ సెలెక్ట్ చేసుకుంటే మీ కంపెనీ పేరు ఏంటి,
ఫర్ము, నేము, రిజిస్ట్రేషన్ అవన్నీ అడుగుతాయి. అవన్నీ అవసరం లేదు. మీకు క్లౌడ్ అవసరం లేదు. జస్ట్ యూ సెలెక్ట్ దిస్ డేటాబేస్ ఇంజిన్ సర్వీసెస్. నెక్స్ట్ అంటే ఇంతకు ముందర చెప్పాను కదా నేను, నేమ్డ్ ఇన్స్టాన్సెస్, డిఫాల్ట్ ఇన్స్టాన్సెస్. మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటండి చెప్పండి నిహారిక, చెప్పండి. నేమ్ ఈ నేమ్ రెండిట్లో ఏది సెలెక్ట్ డిఫాల్ట్ చేస్తారు మీరు? డిఫాల్ట్. హలో 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 సార్ వినపడుతుందా? హలో 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 వినపడుతుందా? నాకు మీ వాయిస్ వినపట్లేదే. హలో ఎస్. యా సార్ వినపడుతుందా సార్? ఇంతకు ముందర దాకా మీకు వినపడదే? వినపడుతుంది సార్, ఇందాక క్లియర్గా ఉంది. ఓకే. డిఫాల్ట్ ఇన్స్టాన్స్, సో నేమ్డ్ ఇన్స్టాన్స్, ఈ రెండిట్లో ఏది సెలెక్ట్ చేసుకుంటారు మీరు చెప్పండి? నేమ్డ్ డిఫాల్ట్ ఎస్ డిఫాల్ట్. ఎస్ ఎస్ ఎగ్జాక్ట్లీ. వై? బికాస్ యా you are installing first time. Okay, if you are installing the SQL server next time, ఆల్రెడీ నేను ఒక వర్షన్, ఎక్స్ప్రెస్ వర్షన్ ఒకటి ఇన్స్టాల్ చేస్తున్నాను కాబట్టి నేను నేమ్డ్ ఇన్స్టాన్స్ అని పెట్టాను, రెండో వర్షన్ కాబట్టి. ఓకే, మీరు సేమ్ డెవలపర్ ఎడిషన్ అయినా సరే 2-3 సార్లు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఎందుకంటే సర్వర్ అనేది మీకు అంటే ప్రాక్టికల్ టైంలోకి పోతే 2-3 సర్వర్లు కూడా ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. నాట్ ఇన్ అవర్ సినారియో, అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్తే చెప్తున్నా, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, మనకైతే ఒక ఇన్స్టాన్సే సరిపోయింది ఇప్పుడు. ఎందుకు? వై? బికాస్ యు ఆర్ గోయింగ్ టు లెర్న్ ఓన్లీ SQL server developer. That is enough to connect Power BI, etc. etc. You are not the administrator. అడ్మినిస్ట్రేటర్కి అయితే 2-3 సర్వర్లు ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది బట్టి. ఓకే, అర్థమైందా? సో డిఫాల్ట్ ఇన్స్టాన్స్ అనేది మీరు తీసుకోండి, నెక్స్ట్ అని ఇవ్వండి. తర్వాత ఇవన్నీ కూడా ఏజెంటు ఇవన్నీ ఏం అవసరం లేదు, నెక్స్ట్ అని ఇవ్వండి. తర్వాత ఆథెంటికేషన్ అని అడుగుతుంది. ఆథెంటికేషన్ సీక్వెల్ సర్వర్ అథెంటికేషనా, విండోస్ సర్వర్ మోడా? సీక్వెల్ సర్వర్లో మీరు యూజర్స్ క్రియేట్ చేయలేదంటే విండోస్ ఏదైతే మీరు విండోస్ 10 కావచ్చు 11 కావచ్చు దాన్ని లాగిన్ అవుతున్నారు కదా, దాన్ని యూజర్ నేము పాస్వర్డ్ని వాటిని తీసుకొని అవుతుంది. కాబట్టి విండోస్ అథెంటికేషన్ మోడ్ తీసుకోండి. కరెంట్ ఏ యూజర్ అయితే ఉన్నారో దాని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత స్టెప్ 3, స్టెప్ 1, 2, 3. ఓకే, ఇక ఇన్స్టాల్ అంటే మీకు ఏమైందండి, SQL సర్వర్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. ఓకే, ఇది మెసేజ్ వచ్చింది, డేటాబేస్ ఇంజిన్ సర్వీసెస్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. మీరు ఇప్పుడు వరకు ఏమి ఇన్స్టాల్ చేశారండి? హలో, SQL సర్వర్ ఇన్స్టాల్ చేశారు. మీరు వర్క్ చేయాలంటే ఏం కావాలండి? సర్వర్ తోటి కనెక్ట్ కావాలి కదా, వర్కింగ్ ఎస్. ఎన్విరాన్మెంట్ కావాలి కదా. దట్స్ వాట్ యా SSMS, SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో. నెక్స్ట్ యూ హ్యావ్ టు ఇన్స్టాల్ దిస్ వన్. సో ఇది నెంబర్ ఆఫ్ వర్షన్స్లో ఉంటుంది, అంటే 18, 17, 19 లేటెస్ట్ వర్షన్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇఫ్ యు ఆర్ troubling something means to connect to server, you message me, I will suggest you. ప్రాబ్లం ఏమీ ఓకే సార్. రాదు.
లేటెస్ట్ ఓకే. ఎస్క్యూఎల్ సర్వర్ని ఇన్స్టాల్ చేయండి, లేటెస్ట్ ఎస్ఎస్ఎంఎస్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే ఎస్ఎస్ఎంఎస్ సార్. డౌన్లోడ్ ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో అని ఇచ్చినట్లయితే ఇది వస్తుంది మీకు. కోర్స్ ఇక 18 పాయింట్ సంథింగ్ ఇచ్చాను, అన్నీ సిమిలర్గా ఉంటాయి, మీకు వేరియేషన్ ఏమీ ఉండదు. ఓకే, సో ఇట్లా సెటప్ ఇది వచ్చేది ఈఎక్స్ ఫైల్, దాన్ని మీరు ఎగ్జిక్యూట్ చేసుకోండి. మీకు ఇన్స్టాల్ అంటే ఇన్స్టాల్ అయ్యిద్ది. ఫైనల్గా సిస్టమ్ని ఒకసారి రీస్టార్ట్ చేస్తే బెటర్, రీస్టార్ట్ చేయకపోయినా కానీ వర్క్ అయింది, బట్ రీస్టార్ట్ చేయండి. రీస్టార్ట్ చేసిన తర్వాత మీరు చేయాల్సిందేంటి, ఎస్క్యూఎల్ సర్వర్ కనెక్ట్ కావాలి కదా. మీరు ఆల్రెడీ సర్వర్ని ఇన్స్టాల్ చేశారు, ఎస్ఎస్ఎంఎస్ని ఇన్స్టాల్ చేశారు. ఇక్కడ వచ్చి సెర్చ్లోకి వెళ్ళి లేదంటే కంట్రోల్ ఆర్ అని ప్రెస్ చేసినా కానీ ఎస్ఎస్ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో దీన్ని క్లిక్ చేస్తే మీకు స్టార్టింగ్ స్క్రీన్ ఇలా వచ్చింది. ఇలా కాదు, డైరెక్ట్గా ఇలా రాదు, ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇలా వచ్చింది. మీరు సర్వర్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేశారు కదా, సర్వర్కి ఒక పేరు పెట్టున్నారు కదా, డిఫాల్ట్ ఇన్స్టాన్స్ అని, దాని పేరు ఒకటి ఉండిద్ది. ఇక్కడ క్లిక్ చేయండి, ఒకవేళ రాకపోయి క్లిక్ చేస్తే లిస్ట్లో పేరు వచ్చింది, ఆ పేరుని సెలెక్ట్ చేసుకోండి, కనెక్ట్ అని ఇవ్వండి. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మీరు, ఒకవేళ మీకు కనెక్ట్ కాకుండా వేరే విధంగా మెసేజ్ వస్తే అప్పుడు ఏమైందంటే ఇది కూడా చూపిస్తాను. ఇది మామూలుగా మీరు వీడియోలో రివ్యూ కావాల్సింటే చూసుకోండి. కనెక్ట్ కావటం లేదు అనుకుంటే ఇలా వచ్చింది. నేను ఇక్కడ వెళ్ళి సర్వీసెస్, ఇది ప్రైమరీ థింగ్స్ ఇవి. ఒక్కసారి మీకు అవగాహన వచ్చేసిన తర్వాత మీరు ఇది రొటైన్ అయిపోయింది, ప్రతిసారి ఇది రాదు. సర్వీసెస్ అని ఉంటాయి. కనెక్ట్ కావటం లేదంటే ఆపరేటింగ్ సిస్టమ్కి, సర్వర్కి, ఎస్ఎస్ఎంఎస్కి ఏదో చెడింది అని అర్థం. సర్వీసెస్లోకి వెళ్ళి మీరు ఇక్కడ జస్ట్ ఎస్ అని టైప్ చేయండి. ఇక్కడ చూడండి, నా ఎస్క్యూఎల్ సర్వర్ ఏంటి డిఫాల్ట్ది, చూడవచ్చు. ఇది నేను సొంతంగా క్రియేట్ చేసి, ఇది ఒరిజినల్. ఇది ఏమని ఉందండి, ఇక్కడ రన్నింగ్ అని ఉంది, అంటే రన్ అవుతుంది. నేను స్టాప్ చేస్తానండి, వాంటెడ్గా స్టాప్ చేస్తున్నాను. వాంటెడ్గా స్టాప్ చేశాను మీకోసం. సో ఇప్పుడు నేను కనెక్ట్ అంటానండి, అంటే ఆపరేటింగ్ సిస్టమ్కి, సర్వర్కి, ఎస్ఎస్ఎంఎస్కి లింక్స్ కరెక్ట్గా లేవు, ఎక్కడో ఫెయిల్ అయ్యాయి అని అర్థం. నేను స్టాప్ చేశాను కాబట్టి అట్లా స్టాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఒకసారి ఆగండి, ఇప్పుడు మెసేజ్ వచ్చింది, మీరు చూడవచ్చు. ఎస్, కెనాట్ కనెక్ట్ సర్వర్, ఈ సర్వర్కి కనెక్ట్ కాలేకపోతున్నాను అని చెప్పి అంటుంది కదా. నిహారిక వింటున్నావా? వింటున్నాను. ఇలాంటి మెసేజ్ ఎప్పుడో రేర్గా వచ్చింది, రెగ్యులర్గా కనెక్ట్ కావటం లేదే, మనం ప్రాక్టీస్ చేయలేమేమో అనుకోవద్దు. మీరేం చేస్తారు, సర్వీసెస్లోకి వెళ్ళండి. సర్వీసెస్లోకి వెళ్తే ఇవి వస్తాయి. మీ సర్వర్ పేరేంటి, ఇది ఏజెంటు ఇవన్నీ కాదండి, సర్వర్ పేరు ఇది ఎస్క్యూఎల్ సర్వర్ ఉంది కదా. ఇప్పుడు నేను స్టాప్ చేశాను కదా, వాంటెడ్గా స్టాప్ చేశాను, అది కొన్నిసార్లు ఆటోమేటిక్గా స్టాప్ అయిపోయింది. ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అనేది, స్టార్ట్ ది సర్వీస్. ఎప్పుడు ఎస్ఎస్ఎంఎస్ కనెక్ట్ కాలేనప్పుడు ఇది చేసుకోవాలి, ఇది ప్రైమరీ థింగ్. ఓకే, ఇప్పుడు నేను కనెక్ట్ చేశాను. దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ రెగ్యులర్లీ, కీప్ ఇన్ మైండ్. ఓకే, రేర్గా ఇది అవుతుంది, అయినప్పుడు కూడా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ వీడియో కావాల్సింటే రిపీట్ చేసుకోండి, మీరు వినండి. నౌ ఐ కెన్ కనెక్ట్
Yes. Connected connected databases, everything is available here, these databases. ఎలా మనం అదే నేమ్డ్ సర్వర్ నేమ్ అడుగుతుంది, లిస్ట్లో తీసుకోండి, మీరు ఏదైతే పేరు పెట్టున్నారో దానికి కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ చేసుకుంటే మీకు డేటాబేస్ ఇంజిన్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ఈ విధమైన ఎన్విరాన్మెంట్ రావడం జరుగుతుంది. ఓకే, ఇది జనరల్గా మీకు సర్వర్ని ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, ప్లస్ దానికి సంబంధించి మీకు ఎస్ఎస్ఎంఎస్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి అనేది మెయిన్ థింగ్. మీరు ఇప్పుడే, మీకు ఇంకా టైం ఉంది కదండి కాస్త డ్యూటీకి. యా సార్, యా ఉంది సార్. ఇప్పుడే ఇవాళే ఫస్ట్ ఇన్స్టాల్ చేసేయండి. ఇన్స్టాల్ చేస్తే కనుక నేను అంటే ఐఎమ్ నాట్ గోయింగ్ టు కంటిన్యూ ఫర్దర్, ఎందుకంటే నెక్స్ట్ నేను డైరెక్ట్గా కమెంట్స్లోకి వెళ్ళిపోతాను. ఓకే సార్, నేను ఇన్స్టాల్ చేసేస్తాను ఇవాళ. ఏమైనా డౌట్స్ ఉంటే మీకు వాట్సాప్లో పింగ్ వాట్సాప్లో చేస్తాను సార్. పెట్టండి. డౌట్స్ రాకూడదు. ఎప్పుడైతే మీరు స్ట్రగుల్ అవుతారో, స్ట్రగుల్ ఫేస్ చేసి ఓకే మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకోండి ఈ వీడియోని. ఓకే ఓకే. ఏదైనా నిజంగా ప్రాబ్లం వస్తే వాట్సాప్ మెసేజ్ పెట్టండి, ఐ విల్ గైడ్ యూ. ఫస్ట్ అయితే ఇన్స్టాల్ చేసి కనెక్ట్ చేసి ఒకసారి కనెక్ట్ చేసి ఓకే ఐ గాట్ ఇట్ అన్నట్టు ఇది చేయండి. తర్వాత మనం నెక్స్ట్ క్లాస్లో మనం డైరెక్ట్గా సీక్వెల్ సర్వర్ ఏ కమాండ్స్ ఉన్నాయి డైరెక్ట్గా మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతాం. ఎస్క్యూఎల్ సర్వర్లో మీరు దాంట్లోకి వెళ్ళి ఏమి ఆపరేట్ చేయక్కర్లేదు, ఏం చూడొద్దు. ఇవన్నీ నేను చెప్తాను. ఈ ఎన్విరాన్మెంట్ ఎట్లా మేనేజ్ చేయాలి, కమాండ్స్ ఎట్లా మేనేజ్ చేయాలి, ఎవ్రీథింగ్ నేను చెప్తాను. ప్రతి ఒక్క కమాండ్ కూడా నేను చెప్పుకుంటూ వస్తాను. సో ఫస్ట్ ఇన్స్టాల్ చేయండి, ఎన్విరాన్మెంట్ చూడండి, వీలైతే ప్రయోగం కూడా చేయండి. ప్రయోగం అంటే నేను ఇక్కడ ఇంకా వాటికి సంబంధించిన ఇవి పెట్టలేదు మీకు, అవన్నీ ఏం చేయొద్దు. జస్ట్ సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్ అండ్ కనెక్ట్ టు సర్వర్. క్లయింట్ అంటే ఎవరు ఇప్పుడు మీకు చెప్పండి? సర్వర్. No. SSMS is the client. ఓకే సార్. సర్వర్ ఎవరు? SQL సర్వర్. ఓకే, యా. SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో is your client. It is going to connect the backend. Backend means SQL server. So first install SQL server, then install SSMS. SSMS will connect to the server, then you will get like this environment. Of course ఇవన్నీ రావు, ఈ డేటాబేసెస్ మనం క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ అసలు కనెక్ట్ అయ్యి ఇట్లా వచ్చిందంటే సక్సెస్ఫుల్లీ కనెక్టెడ్ అని వచ్చిందంటే చాలు. ఎర్రర్ మెసేజ్ వచ్చిందంటే ఇంతకు మొదటి చెప్పాను కదా నేను, సర్వీసెస్లో అది రన్నింగ్లో ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే రైట్. We will continue tomorrow with proper commands. I will explain the environment and I will continue the commands. So tomorrow onwards you have to practice. Today you have to install. Right? Okay sir. Yeah. Okay. Bye. Okay. Thank you sir. Thank you.